నమస్తే. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆక్వా రంగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగయ్యే రొయ్యలు విదేశాలకు ఎగుమతవుతాయి. యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో ఏపీలోని ఆక్వా రంగం తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా రొయ్యల సాగుదారులను ప్రస్తుత యుద్ధ పరిస్థితులు తీవ్ర సంక్షోభంలోకి నెట్టాయి. అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో రొయ్యల ధరలు పతనమయ్యాయి. గత సంవత్సరం అమెరికా విధించిన సుంకాల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆక్వా రైతులకు ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరో భారీ దెబ్బగా మారింది. ఏపీలోని గోదావరి జిల్లాలలో రొయ్యల సాగు లక్షల ఎకరాలలో జరుగుతోంది. ఇక్కడ నుండి అంతర్జాతీయంగా రొయ్యల ఎగుమతులు జరుగుతాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాలలో రొయ్యల సాగు జరుగుతూ ఉండగా అంతర్జాతీయ ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు అమాంతం పడిపోయాయి. దీంతో రొయ్యలను సాగు చేస్తున్న రైతులు తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తోంది. గత 4-5 రోజులుగా రొయ్యల ధరలు కేజీకి 30 రూపాయల నుండి 40 రూపాయల వరకు పతనం కాగా రైతులకు ఒక్కొక్క టన్నుకు సుమారు 40,000 రూపాయల వరకు నష్టం వాటిల్లుతోంది. ముఖ్యంగా 30 కౌంట్ రొయ్యల ధర 510 రూపాయల నుండి 470 రూపాయలకు, 40 కౌంట్ రొయ్యల ధర 410 రూపాయల నుండి 360 రూపాయలకు పడిపోవడం రొయ్యల సాగుదారులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఒకవైపు మార్కెట్లో ధరలు తగ్గుతూ ఉంటే మరోవైపు సాగు ఖర్చులు విపరీతంగా పెరగడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. మార్కెట్లో ఏర్పడే అనిశ్చితుల ప్రభావం కూడా ఆక్వా రంగంపై పడుతుంది అన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రాసెసింగ్ యూనిట్లు, ఏజెంట్లు సిండికేట్గా మారి యుద్ధం పేరుతో కావాలని ధరలు తగ్గిస్తున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ప్రాసెసింగ్ యూనిట్ల యాజమాన్యాలతో చర్చలు జరిపి రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలి అని ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యము అని వారు వాపోతున్నారు.